హాయ్ హలో అందరికీ నమస్తే. నేను సునంద. నేను మా పిల్లలు మా హస్బెండ్ కలిసి ఈ ఆదివారం తలకోనకైతే వెళ్ళాము. చాలా రోజుల నుండి వెళ్దాం అంటే మా హస్బెండ్కి ఇప్పుడు టైం దొరికిందండి తీసుకుపోవడానికి. దాదాపుగా 10 సంవత్సరాలు అయిందండి నేను తలకోనని విజిట్ చేసి. నేను మా ఫ్యామిలీతో కలిసి నా పెళ్ళికి ముందు మా అక్క వాళ్ళమందరం కలిసి వెళ్ళాము. 10 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ తలకోనకు వెళ్ళామండి. అది కూడా ఆ శివయ్య దయ వల్ల చాలా రోజులకి ఇప్పటికి నన్ను కరుణించి ఆయన తలకోనకు పిలిపించుకున్నాడు. తలకోనకు వెళ్ళని వారు కూడా ఈ వీడియోలో ఆ శివయ్యను దర్శించుకోవచ్చు. రాయచోటి నుండి తలకోనకు వెళ్ళడానికి మాకు బైక్లో 2.5 అవర్ పట్టిందండి. తలకోనకు వెళ్ళాక అక్కడ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేమైతే వెళ్ళగానే మొదట గుడి దగ్గరికి వెళ్ళి శివయ్యని దర్శించుకొని ఆ శివయ్య దగ్గరే శివమందిరంలో కాసేపు కూర్చొని ధ్యానం చేసుకొని ఆయన శివ పంచాక్షరి మంత్రాన్ని జపించుకున్నాను. గుడి అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. మెయిన్ విగ్రహాలని పక్కనే ఒక చిన్న రేకుల షెడ్లో ఉంచి అక్కడ దైనందిన పూజా కార్యక్రమాలన్నీ జరుపుతున్నారు. ఇక్కడ చూస్తే గుడి ఎలా నిర్మిస్తారో ఆ నమూనాని మనం చూడొచ్చు. ఇక్కడే శివయ్యను ప్రతిష్ఠించారు. మేము తెచ్చిన పూలమాలలను మొట్టమొదటిగానే శివయ్యకు అలంకరించడంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడే తలకోన సిద్ధేశ్వర స్వామి, అలాగే సిద్ధేశ్వరి అమ్మవారు. తరువాత సప్తమాతృకల చుట్టూ ప్రదక్షిణలు చేశాను. అలా మా హస్బెండ్ మా పిల్లలతో ఫోటోలు కొన్ని తీసుకునేసి తర్వాత జలపాతం దగ్గరికి వాటర్ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాము. మెయిన్ గుడి నుండి వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి ప్రతి మనిషికి 30 రూపాయలు ఇచ్చి టికెట్ అయితే తీసుకోవాలి. అలాగే పైకి వెళ్ళడానికి 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. చాలా బాగుందండి ఇక్కడైతే. అక్కడ చూస్తున్నారు కదా, పైనుంచి నీళ్ళు ఇలా ధారగా వచ్చి ఇక్కడికి కిందకి వస్తాయి. ఇక్కడి నుంచి ఇలా 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. అలా నడుచుకుంటూ వెళ్తుంటే చివరిగా మాకు వాటర్ఫాల్ సౌండ్ అయితే వినిపించింది. చూస్తే పై నుంచి కిందకి జారుతున్న తలకోన వాటర్ఫాల్ అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అసలు మా సన్నిబాబు ఆ వాటర్ని, ఆ జలపాతాలను చూసేసరికి పూనకం వచ్చినట్టు వాటర్లోంచి బయటికి రానని చాలా అల్లరి చేశాడు. మేమైతే మెయిన్ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళలేదు. మా కశ్వి, మా సన్నీ ఉన్నారు కదండి, పాచిపట్టు ఉంది అక్కడంతా, జారి పడతారని చిన్న దారగా వస్తున్న పక్కనే ఉన్న వాటర్ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ మా పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు. అలా కాసేపు ఆడుకున్నాక మేము తెచ్చుకున్న ఫుడ్ తినేసి మళ్ళీ తిరిగి రాయచోటికి అయితే బయలుదేరాము. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వ్లాగ్. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.